ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ఈ పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమంలో మీ పిల్లలంగానైనా మేమందరం ఒక చిన్న సంఘముగా, ఒక చిన్న సమూహంగా, ఒక చిన్న మందగా చేరుకొని నీకు ప్రార్థనలు చేసుకొని, నిన్ను కూర్చున్న పాటలు పాడుకొని, నీ విలువైనటువంటి మాటలు విని మమ్మల్ని మేము బలపరుచుకొని నీకును పరలోకానికి మేము సమీపస్తులు అవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్పదైన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఆరాధన కార్యక్రమానికి మీరు నడిపించిన మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలు, మా సంఘ బిడ్డలైన వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల కార్యక్రమాన్ని ముగించుకొని కొద్ది నిమిషాలు నీ మాటలు వినడానికి ప్రభువా మేమందరం సిద్ధపడుతున్నాం. నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసున్నయ్యా, ఏ జ్ఞానము లేనివాడిని తండ్రి. నా జ్ఞానమును మరుగు చేసి నీ జ్ఞానముతో నింపి అయ్యా, నీ మాటలు వినడానికి ఆశ చూపుతున్నటువంటి నీ బిడ్డల ఆశలను ప్రభువా మీరు తీర్చను. మీ పిల్లలమైన మా అందరితో నీ మాటల ద్వారా మాట్లాడండి నాయన. నేను మాట్లాడితే తండ్రి ఎవరి జీవితాల్లో మార్పు రాదు నాయన. నీవు నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. కేవలం మీ ప్రియులుగా, మా ఆత్మీయులుగా తండ్రి, పదుల కొద్దీ, వందల కొద్దీ, వేల కొద్దీ ప్రసంగాలు విని విడిచిపెట్టి తమను తాము మోసపుచ్చుకునేవారుగా కాక వినిన వాక్య ప్రకారంగా జీవించేటటువంటి కృప, ధన్యత మీ బిడ్డలైన వారందరికీ కూడా మీరు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తానికి, మీ కృపా వాక్యానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కూడా వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులా అనే అంశాన్ని గురించి మనం ఈరోజు ఆలోచించేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఒకసారి మీరు తీసుకొని వచ్చినటువంటి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలైన బైబిల్ తెరచి మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఈ సందర్భంలో మనం చదువుకుందాం. చదవండి. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు వారికి బోధింపసాగెను. ఏమని బోధిస్తున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని బోధించడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట. ధన్యులు అనే ఈ పదానికి మీనింగ్ గొప్పవారు అని అర్థం, ఆశీర్వదించబడిన వారు అని అర్థం అన్నమాట. ఎవరైతే తమ ఆత్మ విషయమై దీనులై ఉంటారో వారు ధన్యులు, గొప్పవారు, ఆశీర్వదించబడిన వారు. వారిదే పరలోక రాజ్యము అంటున్నాడు దేవుడు. ఎవరిదంట పరలోక రాజ్యం? ఎవరు ఆశీర్వదించబడతారంట? ఎవరు గొప్ప చేయబడతారంట? అంటే ప్రియులారా, ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో వారు ధన్యులు అనబడతారు, పరలోక రాజ్యమునకు
వారే వారసులవుతారు. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు అన్నాడు కదా ప్రియులరా. దీనులు అనే ఈ పదానికి ఇంగ్లీష్లో మనం చూస్తే పూర్ అని ఉంటుంది. మీరు ఎన్నోసార్లు విన్నారు ఈ పదాన్ని. దీనులు అనే ఈ తెలుగులో ఉన్నటువంటి ఈ మాటకి ఇంగ్లీష్లో పూర్ అని ఉంటుంది అనమాట. అంటే పేద అని అర్థం. ఎలాంటి పేదరికం? కటిక పేదరికం. దీనత్వం అనే పదానికి అర్థాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, బీదలు అనే అర్థం వస్తుంది అనమాట. దీనత్వము అనే ఈ పదానికి కూడా అర్థం ఏమొస్తుంది చెప్పండి? దీనత్వము అనే ఈ పదానికి బీదలు అని కూడా వస్తుంది ప్రియులారా. బీదలు అనే పదం కాకుండా ప్రియులారా, భౌతిక సంబంధంగా బీదలని మాత్రమే కాదు, కానీ ఆత్మ విషయమైనటువంటి బీదరికం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దీనులు అన్న బీదలు అన్న ఒక్కటే. అమ్మ వింటున్నారా? దీనులు అన్న బీదలు అన్న ఒకటే. అయితే ఇక్కడ ఏ విషయంలో పేదలు? ఆస్తి విషయంలో పేదరికం గురించా? ధనం విషయంలో పేదరికం గురించా? సంపాదన విషయంలో పేదరికం గురించా మాట్లాడుతుంది? లేదు. ఏ పేదరికం గురించి మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఆత్మ విషయమైనటువంటి పేదరికం గురించి, ఆత్మ విషయమైనటువంటి దీనత్వం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి? ఆత్మ సంబంధమైన విషయంలో ఎవరు బీదలుగా ఉంటారో వారు ధన్యులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ విషయంలో బీదలుగా? ఆత్మ విషయంలో బీదలు, ఆత్మ విషయంలో బీదలైన వారు, ఆత్మ విషయంలో దీనులైన వారు, వారు ధన్యులు, గొప్పవారు, ఆశీర్వదించబడిన వారు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మళ్ళీ మనం చదివితే 5:3లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. అంటే మనం ఆత్మ విషయంలో ఎలాంటి పొజిషన్లో మనం ఉండాలి అంటే, ఆత్మ విషయంలో ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాలలో అని అర్థం. ఆత్మ సంబంధమైన విషయాలలో మనం ఎప్పుడు కూడా గొప్ప అన్నటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళకూడదు. ఆత్మ విషయమైనటువంటి విషయాలలో మనం ఎప్పుడు కూడా ప్రియులారా, మనల్ని మనం దీనులుగా, మనల్ని మనం కనపరుచుకునే వారుగా ఉండాలి. ఆత్మలో మనల్ని మనం తగ్గించుకునే వారంగా, ఆత్మలో మనల్ని మనం దీనులంగా ఎప్పుడైతే మనం ఉంటామో ప్రియులారా, అప్పుడు మనం గొప్ప చేయబడతాం, దేవుని వలన ఆశీర్వదించబడతాం, పరలోక రాజ్యానికి వారసులుగా మనము సిద్ధపడతాం. కాబట్టి ప్రియులారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు, పరలోక రాజ్యము వారిది అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చరిత్రలో ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో ఆత్మ విషయంలో దీనత్వము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు ప్రియులారా, ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారు చాలామంది మనకు కనపడతారు. అందులో ఒకసారి మనము రాజైనటువంటి దావీదు మహారాజు గారి గురించి మనం చూసినప్పుడు, తన యొక్క జీవితాన్ని మనం పరిశోధించినప్పుడు తాను నిజంగా ఆత్మ విషయంలో ఎంత దీనత్వం కలిగి ఉన్నాడంటే, ఎంత దీనుడుగా ఉన్నాడంటే ప్రియులారా, ఆత్మ విషయమైన దీనత్వంలో చాలా తగ్గించుకున్నాడు ఈ దావీదు మహారాజు గారు. ఏమండి? దావీదు గురించి దేవుడే, సాక్షాత్తు సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడే ఆయన గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆ సాక్ష్యం మీ అందరికీ తెలుసు. ఏమని సాక్ష్యం ఇచ్చాడని మనం ఒకసారి ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 16-12 మీరు చదువుకోండి, రిఫరెన్స్ రాసుకొని. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం మనం ఆలోచన చేస్తే, క్షమించండి 13-14, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూస్తే మనం, దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని అక్కడ రాయబడుతుంది. అమ్మా, దావీదు ఎవరంట? దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినవాడు అంట దావీదు గారు. అంటే దేవుని మనసుతో ఈ దావీదు గారి యొక్క మనసు కలిసిపోయింది. దావీదు గారి యొక్క మనసుతో దేవుని మనసుతో పెనవేయబడింది.
దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనస్సు కలగవాడంట ఈ దావీదు గారు. బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే అదే సమూయేలు మొదటి గ్రంథం ఇందాక మనం చెప్పుకున్న వాక్యం 16-12 వచనంలో కూడా నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడు. ఏమండి, దేవుడు అంటాడు ప్రియులారా, దావీదును కోరుకున్నాడంట. నేను కోరుకున్నవాడు ఇతడే, దావీదుని నేను కోరుకున్నాను అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 16-12 వచనం మీరు రాసుకోండి. ఇక అపోస్తుల కార్యగ్రంథం 13-22 వాక్యం కూడా మీరు చదివితే, అపోస్తుల కార్యగ్రంథం 13-22 వాక్యం కూడా ప్రియులారా మీరు చక్కగా అక్కడ రాసుకొని చదివితే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని ఉంటుంది. నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని కూడా ఉంటుంది. ఒకసారి చదవండి, ఆ మాట చదవండి. అపోస్తుల కార్యగ్రంథము 13-22 వాక్యం. అపోస్తుల కార్యగ్రంథము 13-22 వాక్యం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. ప్రియులరా చూడండి, సాక్షాత్తు దేవుడే ఈ దావీదు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు ఎలాంటి వాడంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడంట. అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చును అంటున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడే తన భక్తుడైనటువంటి దావీదు గారి గురించి ఇస్తున్నటువంటి విట్నెస్, సాక్ష్యం. ఈరోజు మరి నీ గురించి, నా గురించి ఆ దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా ఈ విధంగా? నా ఇష్టానుసారులైన మనుషులు మీరు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువారు మీరని ఆ పరలోకమందున్న దేవుడు భూమి మీదనున్న ఆయన పిల్లలమైన మనందరిని గురించి ఇలాంటి విలువైన, శ్రేష్టమైన, అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వగలడా? సహోదరులారా, సహోదరిమణులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నీ గురించి, నా గురించి, మనందరి గురించి నా ఇష్టానుసార మనుషులయ్యా మీరు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువారయ్యా మీరని సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి ఆయన మన దేవుడని మనం చెప్పుకుంటున్నాం. మరి మన గురించి ఈ మాట పలకగలడా? ఎవరు ఉన్నాం దేవునికి ఇష్టలుగా? ఎవరు ఉన్నాం దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వరంగా? ఎవరు ఉన్నాం దేవుని ఉద్దేశాలు ఏమిటో తెలుసుకుని ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చే వరంగా మనం ఎవరు ఉన్నాం అనేది ప్రియులారా ఈ సందర్భంలో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కీర్తన గ్రంథము 78వ కీర్తన 70వ చరణం కూడా మీరు రాసుకొని తర్వాత చదివితే ప్రియులారా ఈ విధంగా రాయబడింది. కీర్తన 78-70లో నా దాసుడు అన్నాడు దేవుడు దావీదు గురించి. ఏమన్నాడమ్మా? దావీదుని దేవుడే అన్నాడు. దావీదు నా దాసుడు, తన దాసుడైన దావీదును కనుగొన్నాడు. నా దాసుడు అంటున్నాడు దేవుడు ఇక్కడ దావీదుని గురించి. ఏమండి, ఇంకా 89వ సంకీర్తన 20వ చరణం కూడా మీరు చూస్తే ప్రియులారా 89:20లో కూడా నా సేవకుడు అని అన్నాడు అక్కడ. నా సేవకుడైన దావీదును. చూడండి, సాక్షాత్తు దేవుడే దావీదును కనుగొన్నాడంట. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా దాసుడు, అతడు నా సేవకుడు. ఏమండి, ఇంకా దావీదు గురించి మనం ఆలోచన చేసే ప్రియులారా, దావీదు మంచి వ్యక్తిగా మనం చూస్తున్నాం చరిత్రలో. ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఒక మంచివాడు దావీదు అనగానే. ఇంకా దావీదు గురించి మనం చూసినప్పుడు ప్రియులారా అదే సమూయేలు మొదటి గ్రంథం 18:5-14 దాకా మీరు చదువుకున్న తర్వాత దావీదు ఎలాంటి బుద్ధి గలవాడని రాయబడిందంటే అక్కడ దావీదు స్వస్థ బుద్ధి గలవాడని రాయబడింది. ఎలాంటి బుద్ధి అమ్మా? దావీదు స్వస్థ బుద్ధి గలవాడు అని రాయబడింది అక్కడ. ఇంకా సమూయేలు మొదటి గ్రంథం 22:14లో కూడా, సమూయేలు మొదటి గ్రంథం 22:14 కూడా ప్రియులారా చూస్తే దావీదు నమ్మకస్తుడు అని రాయబడింది. ఎలాంటి వాడంట దావీదు? నమ్మకస్తుడు. ఇంకా సమూయేలు మొదటి గ్రంథం 29:6లో కూడా దావీదు యథార్థవంతుడు అని రాయించాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. ఎలాంటి వాడంట దావీదు? యథార్థవంతుడు. లోపలికి ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. ఇలా
యథార్థవంతుడు, ఉన్నది ఉన్నట్లుగా కొండ బద్దలు కొట్టి మాట్లాడేటటువంటి యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు. ఇదిగో ఈ దావీదు కూడా ప్రియులారా యథార్థవంతుడుగా కనబడుతున్నాడు ఇక్కడ. ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథం 29:6 మీరు తర్వాత చదువుకోండి. దావీదు యథార్థవంతుడుగా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఏమండి, ఇంకా మనం చూసినట్లయితే దావీదు గురించి ప్రియులారా సమూయేలు మొదటి గ్రంథంలోనే 24:18 మీరు చూస్తే దావీదు ఉపకార బుద్ధి గలవాడు. ఉపకారం, తనకు అపకారము చేసినప్పటికి కూడా ఉపకారము చేసేటటువంటి బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. ఉపకారము ఏంటమ్మా? దావీదు ఎలాంటి బుద్ధి గలవాడు? ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు. మనుషులకి తనకు ఎవరైనా కీడు చేసినప్పటికి కూడా, ద్రోహం చేసినప్పటికి కూడా, తనను ఎవరైనా దోచుకోవాలని చూసుకున్నప్పటికి కూడా ప్రియులారా తనకు అపకారము చేసిన వారికి కూడా ఉపకారము చేసే బుద్ధి కలిగిన వాడే ఈ దావీదు మహారాజు గారు. ఇంకా దావీదు గారి గురించి మనం చూసినప్పుడు ప్రియులారా ఆయన గురించి రాయబడినటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 30:7-8 కూడా మీరు రాసుకుంటే సమూయేలు మొదటి గ్రంథం 30:7-8 ప్రియులారా దావీదు దేవుని యొద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడంట. ప్రతి విషయంలో కూడా. ఏమండి, ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో మోకాళ్ళు వేసి దేవుని యొద్ద విచారణ చేసేవాడంట ఆయన. అంటే దేవునికి మనవి చేసుకునేవాడు, దేవునికి ప్రార్థన చేసుకునేవాడు. కనీసం యుద్ధానికి పోవాలన్నా కూడా మోకాళ్ళు వేసి చేతులు జోడించి దేవునికి మాట్లాడి దేవుని యొద్ద సెలవు తీసుకొని ఆయన యుద్ధానికి వెళ్ళేవాడుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. దావీదు దేవుని యొద్ద విచారణ చేసేవాడుగా కనబడుతున్నాడు. మరి మనము ప్రతి విషయంలో మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో కనిపెడుతూ, అయ్యా ఇదిగో నేను ఈ పని తలపెట్టబోతున్నాను, దయచేసి ఇదిగో నేను నీకు మనవి చేసుకుంటున్నాను ప్రభువా, నా పనులన్నింటిని కూడా నువ్వు సమకూర్చున్న ఆయన, నేను ఇలాగ ప్రయాణం చేయబోతున్నానయ్యా అని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే ప్రతి విషయంలో కూడా దేవునికి మనవి చేసుకునే వారంగా ఉన్నామా అనేది మనలో మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం చూసినప్పుడు కీర్తన 34 కూడా 1 మీరు చూస్తే దావీదు తన దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమా చూడండి, దావీదు అనే ఈ వ్యక్తిలో, ఈ భక్తునిలో ఎలాంటి మంచి మంచి లక్షణాలు ఉన్నాయో చూడండి. ఎంత గొప్పవాడుగా కనబడుతున్నాడు చూడండి, ఎంత మంచివాడుగా కనబడుతున్నాడు చూడండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ఆయన గురించి ఇవన్నీ కూడా. ఏమండి, దావీదు ప్రియులారా ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతి చెల్లించేవాడంట. సమయమందును అసమయమందును, అనుకూల పరిస్థితుల్లోనే కాదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎల్లప్పుడూ దేవునికి స్తుతి చెల్లించేవాడని ఈ దావీదు గురించి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇంకా దావీదు ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి ప్రార్థన చేసేవాడు తెలుసమ్మా? ఉదయం ప్రార్థన చేసేవాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు, మరలా రాత్రి కాగానే మరలా ప్రార్థన చేసేవాడు. దినమునకు ముమ్మారు ప్రార్థించేటటువంటి ఒక ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి ఈ దావీదు అనేటటువంటి వ్యక్తి. అంతేకాదు ప్రియులారా, దినమునకు 7 సార్లు దేవునికి స్తుతించేవాడంట ఆయన. ఎన్ని మార్లు? మనం ఒక మారైనా దేవునికి స్తుతి చెల్లిస్తామా? ఉదయం ప్రార్థన చేసుకుంటామా? సాయంత్రం ప్రార్థన చేసుకుంటామా? మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటామా? ఈ దావీదు అనేటటువంటి వ్యక్తి దినమునకు 7 మార్లు దేవుని స్తుతించడం మాత్రమే కాకుండా దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వాడమ్మా ఈ దావీదు అనేటటువంటి ఈ భక్తుడు. మనం దినమునకు ఎన్నిసార్లు దేవుని స్తుతించగలుగుతున్నాం? దినమునకు ఎన్నిసార్లు దేవునికి మనం మోకాళ్ళేసి ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎవరికి వారంగా పరిశీలన చేసుకునే ఒక మంచి అవకాశాన్ని ఈరోజు దేవుడు మనకిచ్చాడు. ఏమండి, ఇంకా మనం చూస్తే ప్రియులరా దావీదు బాధ్యత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం దావీదు గురించి ధ్యానం చేసేటప్పుడు ప్రియులరా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనం పరిశోధించి మనం బైబిల్ చూసినప్పుడు ఏమండి దావీదు బాధ్యత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఏమంటే తన కుటుంబం పట్ల తన బాధ్యత కలవాడుగా ఉన్నాడు, సంఘము పట్ల బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడుగా కూడా ఉన్నాడు ఆయన. వింటున్నారా? బాధ్యత వ్యక్తిగతమైనటువంటి రెస్పాన్సిబిలిటీ, కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీ, సమాజం యొక్క రెస్పాన్సిబిలిటీ అనగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మరి మనకు కూడా ఉందా బాధ్యత? వ్యక్తిగతంగా మన మీద మనకు బాధ్యత ఉందా?
మన కుటుంబం మీద మనకు బాధ్యత ఉందా? మనం ఏ సంఘంలో ఉంటున్నామో ఆ సంఘం పట్ల మనకు బాధ్యత ఉందా? ఏ సమాజంలో అయితే బ్రతుకుతున్నామో ఆ సమాజంలో ఉన్న వ్యక్తుల పట్ల మనకి ఎంతవరకు బాధ్యత ఉంది? ఈరోజు బాధ్యత రహితంగా బ్రతుకుతున్నారు చాలామంది కూడా. లోకంలో ఉన్నవారు బాధ్యత లేనివారుగా బ్రతుకుతున్నారంటే అది ఓకే, కానీ సంఘములోకి వచ్చినప్పుడు కూడా చాలామంది ఈరోజు వారి పట్ల వారికి బాధ్యత లేదు. వారికి దేవుడిచ్చిన భార్య బిడ్డల పట్ల వారికి బాధ్యత లేదు. వారి కుటుంబం పట్ల వారికి బాధ్యత లేదు. వారు ఏ సంఘములో ఉంటున్నారో ఆ సంఘములో ఉన్న సంఘ సభ్యుల మధ్య బాధ్యత లేదు. వారు ఏ సమాజంలో బ్రతుకుతున్నారో ఆ సమాజంలో ఉన్న వ్యక్తుల మధ్య కూడా వారికి బాధ్యత లేదు ప్రియులారా. కానీ దావీదు అని పిలువబడుతున్న ఈ భక్తుడికి బాధ్యత ఉంది. బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. బాధ్యత కలిగిన వారుగానే ఉన్నామా మనం? ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చగలుగుతున్నామా? భార్య బాధ్యతలు భార్య, భర్త బాధ్యతలు భర్త, పిల్లల బాధ్యతలు పిల్లలు, ఎవరి బాధ్యతలు వాళ్ళు మనం నెరవేర్చగలుగుతున్నామా అనేది ఈ సందర్భంలో ప్రియులారా ఎవరికి వారంగా పరిశీలన చేసుకోవాలి. ఎవరి వైపు ఎవరు చూడడం కాదు, మన వైపు మనమే చూసుకోవాలి. ఎలా ఉంది నా బాధ్యత? దావీదు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దావీదు బాధ్యత కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇంకా దావీదు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దావీదు దేవుని వైపే చూసేవాడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఎవరి వైపు చూసేవాడుగా ఉన్నాడంటే దేవుని వైపే చూస్తాడు. ఆయనకి ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నిందొచ్చినా, ఏ అవమానాలు వచ్చినా, ఏ ఆర్థికపరమైన ఇబ్బందులు తనను చిదివేసినా, తనను కృంగదీసిన లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రియులారా దేవుని వైపే చూసేవాడు. కానీ కష్టాల వైపు, శ్రమల వైపు, బాధల వైపు, కన్నీళ్ళ వైపు, మనుషుల వైపు, లోక వైపు చూసేవాడు కాదు దావీదు. 6 మూడల జానుడున్నటువంటి గొల్యాతు యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు, బలవంతుడైనటువంటి గొల్యాతు వచ్చి నిలబడి ఇశ్రాయేల్ సైన్యం అంతటిని దూషిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ప్రియులారా తమ వైపే తాము చూసుకొని భయపడి లోపలికి వెళ్ళి దాగుకుని భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రియులారా దావీదు ముందుకొచ్చి నిలబడ్డాడు. ఎవరి వైపు చూశాడు దావీదు? ఎవరి వైపు చూశాడమ్మా? తన వైపు చూసుకోలేదు ఆయన. ఎవరి వైపు చూడలేదు ఆయన. యుద్ధము యెహోవాదే అన్నాడు. కర్ర చేతులతో పట్టుకున్నాడు. ఏటిలోనికి వెళ్ళాడు. నున్నట్టు రాళ్ళు తీసుకొచ్చారు. వడిసెలతో తిప్పి కొడితే 6 మూడల జానలు ఉన్నటువంటి గొల్యాతు శిరస్సును తగిలింది. ఇక్కడ తగనగానే అమాంతంగా ముందు పడ్డాడు. కింద పడ్డ ఆ గొల్యాతు గుండెల మీద కాలు పెట్టి తన వరలో ఉన్న కత్తి తీసి తన గొంతుక నరికి అలాగ తీసుకెళ్ళి సౌలు మహారాజు గారి చేతిలో పెట్టాడు ఆ తలకాయ. అర్థమవుతుందా? కష్టం వైపు చూడొద్దు, బాధ వైపు చూడొద్దు, శ్రమ వైపు చూడొద్దు, వ్యాధి వైపు చూడొచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలంటే మనం దేవుని వైపు చూడాలి. ప్రియమైన దేవుని వాళ్ళ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దావీదు ఎవరి వైపు చూసేవాడుగా ఉన్నాడంటే తన బలము వైపు చూసేవాడుగా కూడా లేడు. తన జ్ఞానం మీద ఆధారపడిన వాడుగా కూడా కాదు. తన చదువుల మీద, పదవుల మీద, అధికారాల మీద ఆధారపడి చూసినటువంటి వాడు కాదు ప్రియులారా. దేవుని వైపు చూశాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. యుద్ధంలో ఏమొచ్చింది ఆయనకి? జయము కలిగింది ఆయనకి. అప్పుడు స్త్రీలందరూ కూడా వచ్చి పాట పాడారు. ఏమని పాట పాడారు? దావీదుకి 10,000 కొలది స్థుతులు, సౌలుకి 1,000 కొలది స్థుతులు అనే పాటలు పాడారు. ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఆత్మ విషయమైన దీనత్వం కలిగిన వారు చరిత్రలో ఎవరైనా పరిశుద్ధ గ్రంథములో ఉన్నారా లేదా అని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రియులారా మనకి ఇదిగో ఆత్మ విషయమై దీనత్వం కలిగినటువంటి ఒక మహాభక్తుడు, ఒక రాజు దావీదు గారు కనబడుతున్నాడు. ఇతను నిజంగా ఆత్మ విషయమై చాలా దీనత్వం కలిగి ఉన్నాడు ప్రియులారా. చాలా జాగ్రత్తగా వినండి, మంచి మాటలు చెప్తాను మీకు. అర్థమవుతుంది కదా? దీనత్వం కలిగి ఉన్నాడు. ఇంకా మనం ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా దావీదు గారు చేసినటువంటి పాపాన్ని గురించి ఎవరైనా సరే వచ్చి నువ్వు చేసింది తప్పయ్యా, నువ్వు సరి చేసుకో అని చెప్పినప్పుడు ప్రియులారా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు చెప్పనా? చేసిన పాపమును ఒప్పుకునే విషయంలో చాలా గొప్పగా కనబడుతున్నాడు. మీ అందరికి తెలుసు, దావీదు అనుకోకుండా చూడకూడనటువంటి ఒక దృశ్యాన్ని చూసి మోహించి చేసినటువంటి పాపం విషయమై దేవుడు ప్రవక్తను పంపించాడు కదా. ప్రవక్తను పంపించి నాయనా నువ్వు చేసింది తప్పయ్యా అని చెప్పినప్పుడు
వాస్తవం చెప్పాలంటే ఆయన రాజు తలుచుకుంటే దెబ్బలు కుదివిందని వినండి అమ్మ, పిల్లలతో తర్వాత ఆడుకుందరు. కానీ రాజు తలుచుకుంటే దెబ్బలు కుదివిందని అన్నట్లుగా ఎప్పుడైతే ఆ నాతాను ప్రవక్త వచ్చేసి ఈ రాజుగారి ముందు నిలబడ్డాడో, నువ్వు పాపం చేసావయ్యా అని చెప్పినప్పుడు రాజు కత్తి తీసుకొని ఇతను వేసేయండి రా అంటే వేసేయరా? ఎవరక్కడ అన్నాడు అనుకోండి, దావీదుగా ఎవరక్కడ అన్నారనుకోండి ప్రియులారా, వెంటనే దావీదు గారి పక్కన 30 మంది బలాజ్యులైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఒక్కొక్కళ్ళు 100 మందిని లేదా చంపేటటువంటి శక్తి కలిగిన వాళ్ళు ఉంటారు దావీదు చుట్టూ. ఎవరక్కడ అని ఒక పిలుపు పిలిస్తే చిత్తం మహాప్రభు అని వచ్చేసి ఆ ప్రవక్త అయినటువంటి నాతాను తలకాయని మొండాన్ని వేరు చేసేవాళ్ళే. కానీ ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఏం చేశాడు? ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి నువ్వు చేసింది తప్పు, నీ పొరుగువాని భార్యను ఆశించడం తప్పు, అతని భర్తను చంపించడం నువ్వు చేసిన ఇంకా మహా తప్పు అనగానే ప్రియులారా, మోకాళ్ళు వేశాడు, కృంగిపోయాడు, చేతులు జోడించాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. తన కన్నీళ్లతో తన పరుపు కూడా తేలేంతగా దుఃఖపడి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని తన జీవితంలో నుంచి ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడు. అంటే దావీదు గారు మనకి ఎలా కనబడుతున్నాడంటే ప్రియులారా, ఇక్కడ చేసిన పాపం విషయమై ఎవరైనా సరే నువ్వు చేసింది తప్పు, సరిచేసుకో అని చెప్పగానే వెంటనే సరిచేసుకునే మంచి మనసు కలిగిన వాడు. ఈరోజు దైవ సేవకులంగా దేవుని వాక్యాన్ని ఎత్తి చూపుతూ, ఇదిగో ఇలా చేయకూడదయ్యా, ఇలా చేయాలి, ఇలా మాట్లాడకూడదయ్యా, ఇలా మాట్లాడాలి, అక్కడికి వెళ్ళకూడదయ్యా, ఇక్కడికి వెళ్ళాలి, అది మీకు క్షేమం, ఇది మీకు నష్టం అని మేము ఎప్పుడైనా చెప్పామనుకోండి, వినేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వినేవాళ్ళు ఎవరున్నారు? దిద్దుబాటు మీకు అసహ్యమాయను. దిద్దుబాటు అసహ్యమైంది. ఈరోజు చేసిన తప్పుల గురించి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడా మా కోసమే మాట్లాడని విమర్శించేవారు తప్పితే ఆ లోపాన్ని సరిచేసుకునే ఆ మంచి మనసు ఇదిగో ఈ దావీదుకు ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి క్లాప్స్ కొట్టి దావీదుకు గౌరవిద్దాం. మనం చేసిన పాపాన్ని గురించి నువ్వు చేసింది తప్పయ్యా, నువ్వు సరిచేసుకోయ్యా అంటే ఒక రాజు అంతటోడే రాజవస్త్రములు తీసేసి సింహాసనం మీద నుంచి దిగి మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తమ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. తన జీవిత కాలం అంతా కూడా ఇక దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా తప్పిపోలేదంట దావీదు గారు. ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు దావీదు గారు. ఇంకా మనం దావీదు గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దావీదు కృతజ్ఞత కలిగిన వాడమ్మా. ఎలాంటి కృతజ్ఞత? చాలా గొప్ప కృతజ్ఞతాభావం కలిగినటువంటి వ్యక్తి. బ్రతికి ఉన్న వారి పట్ల కృతజ్ఞత మాత్రమే కాదు, కానీ చనిపోయిన వారి పట్ల కూడా ఆయన కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే సజీవుల పట్ల కృతజ్ఞతగా చూపిస్తున్నాడు, మృతుల పట్ల కూడా ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇంకా దావీదు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దావీదు ఒక రాజు. ఎవరమ్మా దావీదు? ఎవరు ఉన్నారా మన సంఘంలో? ఎవరైనా దావీదులు ఉన్నారా? దావీదు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు. దావీదు ఎవరు? డేవిడ్ కదా, కింగ్ డేవిడ్. రాజైన దావీదు రాజు. ఇశ్రాయేలు నుంచి వచ్చినటువంటి ప్రియులారా 12 గోత్రాలకు ఒక రాజుగా ఉన్నాడు. ఆయన ఏలుతున్నాడు, ఏలికగా ఏలుతున్నాడు ఒక రాజుగా. ఆ రాజుగారు ప్రియులారా చూడండి, ఈయన గురించి మనం ఆలోచన చేస్తే ఆయన చాలా ధనవంతుడని కూడా మనం చూస్తాం. ఎంత ధనవంతుడు దావీదు గారు? చెప్పండి. దావీదు గారు ఎంత ధనవంతుడో చెప్పాలి త్వరగా. ఎంత ధనవంతుడమ్మా? యెరూషలేములో దేవుని మందిర నిర్మాణం కొరకు ఆయన ఎంత ఇచ్చాడో మీ అందరికీ తెలుసు. ఎంత ఇచ్చాడు? ఏమండి, ఎంత ఇచ్చాడో మనం చూస్తే 2 లక్షల మణుగుల బంగారాన్ని ఇచ్చాడంట దేవుని మందిర నిర్మాణం కోసం. యెరూషలేములో తన కుమారుడైన సొలొమోను మహారాజు గారి చేత నిర్మించబడుతున్నటువంటి ఆ యెరూషలేములో ఉన్న స్వర్ణ దేవాలయానికి, బంగారు దేవాలయానికి ఎంత ఇచ్చాడు బంగారం అంటే 2 లక్షల మణుగుల బంగారం దేవాలయ నిర్మాణానికి ఇచ్చాడంట. మనం ఎంత ఇస్తున్నాం? దేవుని మందిర నిర్మాణం కోసం, దేవుని మందిర అవసరాల కోసం, దేవుని సంఘము క్షేమాభివృద్ధి చెందడం కోసం మరి మనం ఎంత ఇస్తున్నాం? ఆయనకైతే ఉందయ్యా ఇస్తున్నాడంటారా? ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప విషయం కాదు, లేనప్పుడు మనం తీసుకొచ్చి ఇవ్వడమే దేవునికి అది గొప్ప. భేద విధవరాలు అన్నీ ఉండిచ్చిందా? చెప్పండి అమ్మా, అన్నీ ఉండిచ్చిందా?
మనం ఎంత ఇస్తున్నాం అనేది దేవుడు చూడడు కానీ ప్రియులారా, మనం ఇచ్చేది ఏ మనస్సుతో ఇస్తున్నాం అనేది చూస్తాడు. ఇంత ఇస్తే ఏమనుకుంటారేమో, ఇంత ఇస్తే ఏమనుకుంటారేమో కాదు, మనం ఏ మనస్సుతో ఇస్తున్నామో అదే చూస్తాడు దేవుడు. ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు. కాబట్టి యెరూషలేములో మందిర నిర్మాణం కొరకు దావీదు ఈ మహారాజు గారు ఎంత ఇచ్చాడంటే 2,00,000 మణుగుల బంగారాన్ని ఇచ్చాడంట మందిర నిర్మాణం కోసం. ఇంకా మనం చూస్తే 10 కోట్ల మణుగుల వెండినిచ్చాడంట. ఎన్ని కోట్లు? అన్ని కోట్లే. 10 కోట్ల మణుగుల వెండిని ఆ మందిర నిర్మాణం కోసం ఇచ్చాడంట. ఇంకా మనం చూసినప్పుడు తూచ శక్యము కాని ఇత్తడినిచ్చాడంట ఆయన. తోచడానికి కూడా, కొలవడానికి కూడా చేతగాని పరిస్థితి. తూచ శక్యము కానటువంటి ఇత్తడిని, అంతేకాకుండా మిక్కిలి విలువైన వెలగల రాళ్లను, కలపను, కర్రను ఆ మందిరానికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దావీదు అనగానే చూడండి ఎంత గొప్పవాడుగా మనకు కనబడుతున్నాడో. అమ్మా వింటున్నారా? మీకు అందరికీ అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు చేయి చూపిండి ఒకసారి, ఏమనుకోకుండా ప్లీజ్. అందరికీ అర్థమవుతుంది కదా? రైట్, మంచిది. ఒక రాజు, అంతేకాదు ఒక ధనవంతుడు, అంతేకాకుండా ఇంకా మనం చూస్తే ప్రియులారా ఇతని గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన యుద్ధానికి వెళ్ళాడంటే ప్రియులారా, యుద్ధానికి వెళ్తే మాత్రం ఆ యుద్ధములో అపజయంతో వచ్చేవాడు కాదు. యుద్ధానికి వెళ్ళాడంటే యుద్ధములో జయాన్ని పొందుకొని ఇంటికి వచ్చేవాడు ఆయన. యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తి ఈ దావీదు మహారాజు గారు. ఇంకా మనం చూసినప్పుడు ప్రియులరా, కత్తి పట్టి ఆయన యుద్ధ రంగములోనికి దిగితే 8,000 తలలు లేస్తాయని పాటలు పాడారు వాళ్ళు. 8,000 తలలు చూడండి. యుద్ధములోకి వెళ్ళి కత్తి పట్టుకొని ఆయన యుద్ధం చేశానంట, 10,000 తలలు తెంపేస్తాడంట ఆయన. వామ్మో, అంత గొప్పవాడా? అంత యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి వాడా? అంత యుద్ధశాలి ఆయన. 10,000 మందిని చంపేస్తాడంట చూడండి. అంటే ఎంత గొప్ప యుద్ధ నైపుణ్యం ఉంటే ఆయన అలా చేయగలుగుతున్నాడో ఆలోచన చేయాలి. దావీదు అనగానే ఏదో బాలుడని పాటలు పాడుకుంటున్నాం ఇంకా మనం. దావీదు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ప్రియులాడా, చాలా గొప్పవాడు ఆయన, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు ప్రియులారా. ఇంకా దావీదు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడో చెప్పండి. దావీదు ఎంత బలవంతుడో చెప్పాలి మీరు. అమ్మ, దావీదు ఎంత బలవంతుడు? ఒకానొక సమయంలో అరణ్యంలోనికి వెళ్ళి తన గొర్రెల మందలు కాసుకుంటున్నప్పుడు అడవిలో నుంచి ఏమొచ్చింది? ఒక సింహం వచ్చింది. తన మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లను నోట కరుచుకొని వెళ్తుంది. వెంటనే ఈ దావీదు గారి ప్రియులారా సింహం వెంటపడి సింహం దగ్గరికి వెళ్ళి సింహం గడ్డం పట్టుకొని ఆ సింహం లోట్లో నుంచి తన గొర్రె పిల్లను విడిపించుకొని సింహాన్ని చంపేసినటువంటి బలవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాన్ని చూడండి. అసలు సింహం, అడవికి మృగరాజు అన్నారు కదా సింహం. ఏమండి, సింహాలు ఎన్ని రకాలు చెప్పండి? ఒకటే అనుకుందాం. ఆడసింహం ఒకలాగా ఉంటుంది, మగసింహం ఒకలాగా ఉంటుంది. ఆడసింహానికి మగసింహానికి వ్యత్యాసం ఏంటో చెప్తారా? చెప్పండి. ఆడసింహానికి మగసింహానికి వ్యత్యాసం ఏంటి చెప్పండి? ఆడసింహానికి జూలు ఉంటుంది, క్షమించండి, మగసింహానికి జూలు ఉంటుంది. ఆడసింహం నున్నగా ఉంటుంది. ఇంతే. ఇది పెద్ద ఐఏఎస్ ప్రశ్న ఇదేమన్నా? మగసింహానికి ఏమో తలలో ఇలా జూలు ఉంటుంది. సింహం పురి ఇప్పింది, జూలు విసిరింది అంటారు కదా, అది మగపులి. మగసింహం. ఆడసింహం ఎలా ఉంటుందంటే నున్నగా ఉంటుంది, దానికి జుట్టు ఉండదు అనమాట ఇక్కడ తలకాడ. అంతే. అడవికి మృగరాజు అయినటువంటి ఈ సింహము తన గొర్రెల మందలో ఉన్నటువంటి ఒక గొర్రెను నోట కరుచుకొని తీసుకెళ్తుంటే తన నోటిలో నుంచి తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడంటే నిజంగా ఎంత బలవంతుడో మీకు అర్థం కావాలి. సింహం బలం ఎంత గొప్పది. సింహం ఒక్కసారి పంజర విసిరిందనుకో మనిషి చనిపోవటమే. పెద్ద నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో మీరు చూస్తే పెద్ద అడవి దున్నల మీద పడిద్ది, అది పెద్ద అడవి బర్రెల మీద పడిద్ది కదా. అమాంతంగా వెళ్ళిపోయి అంతే గొంతు పట్టుకొని పడేసేసిద్ది. చచ్చిపోయిన దాకా ఇక గొంతు వదలదు, చచ్చిపోయిన తర్వాత తినేసేది. వినండి అమ్మా, అంటే సింహమును కూడా ఎదిరించగలిగాడు ఆయన. అంటే ఎంత బలవంతుడో మీకు తెలియాలి. దావీదు అనగానే ఎంత బలవంతుడో, ఎంత గొప్పవాడో, ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో మీకు తెలిసినప్పుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడా అని మీకు అర్థమవుతుంది. ఏమండి,
నిజంగా చాలా బలవంతుడు. అదేవిధంగా మరొకసారి అడవిలో నుంచి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి మరలా తన గొర్రెపిల్లని తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా వెలుగుబంటి నోటిలో నుంచి తన గొర్రెపిల్లని కాపాడుకున్నాడు. దావీదు అనగానే ప్రియులారా, ఆయన ఒక బలవంతుడు మాత్రమే కాదు, కానీ ఆయన ధైర్యశాలి కూడా. ఎంత ధైర్యవానికి! ఆ గొల్యాతు ముందు నిలబడడానికి సౌలు సహితం కూడా లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఉన్నాడు, ఉనికిపోతున్నాడు గజ 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 గజ. ఇశ్రాయేలుని ఏలికగా ఏలుతున్నటువంటి ఒక రాజు ఆ గొల్యాతు ముందు నిలబడడానికి యుద్ధానికి వెళ్లకుండా ఉనికిపోతూ ఉన్నాడు లోపల. కానీ దావీదు మాత్రం ఎంత ధైర్యశాలంటే వెళ్ళిపోయి గొల్యాతు ముందు నిలబడి, ఈ చచ్చిన కుక్క లాంటి వాడు ఎంత, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అని చెప్పేసి ప్రియులారా అతడిని హతమార్చగలిగేటటువంటి ధైర్యశాలి. ధైర్యం. నీతిమంతులు ఎలా ఉంటారంట? అందరూ చెప్పాలి వాక్యం. నీతిమంతులు ఎలా ఉంటారు? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు, ఎవ్వరికి భయపడరు వాళ్ళు. దావీదు గారు కూడా ప్రియులారా, ఆయన గురించి కూడా బైబిల్ చెప్పమంది. దావీదు నీతిమంతుడని కూడా బైబిల్లో రాయబడింది తెలుసా? ఆ బెత్షెబా ఒక్క ఆమె విషయంలో తప్పితే దావీదు ప్రియులారా నీతిమంతుడుగా మనకు అగబడతా ఉంటాడు. కాబట్టి ప్రియులారా చూడండి, ఎంత ధైర్యవంతుడో, ఎంత బలవంతుడో మీరు చూస్తున్నారు కదా. ఇంకా దావీదు అనగానే ప్రియులారా ఇంకా మనం చూస్తే సంగీత విద్వాంసుడు కదా. సంగీత విద్వాంసుడు అంటే అర్థం ఏంటి? ఒకానొక సమయంలో సౌలు మహారాజు గారికి దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చి తనను పట్టినప్పుడు ఈ దావీదు ఎప్పుడైతే సితారా వాయిస్తాడో ప్రియులారా, సితారా వాయిస్తాడో, ఆ సితారా వాయించేటప్పుడు సౌలు గారికి పట్టినటువంటి దురాత్మ కూడా తనను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. చూడండి, ఈ దావీదు సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతాన్ని వాయిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఏమండి, ఆ సౌలుని ఆవహించినటువంటి ఆ దురాత్మ కూడా వదిలి పారిపోయేది. ఇంకా దావీదు అనగానే మనం ఆలోచన చేస్తే ప్రియులారా పాటలు కూడా రాయగలిగిన వాడు. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉంటాయి. ఆ 150 కీర్తనల్లో ఎక్కువ శాతం కీర్తనలు రాసింది ఎవరయ్యా అంటే దావీదు గారే. కీర్తనలో సొలొమోన్ రాశాడు, తర్వాత సొలొమోన్ రాశాడు, దావీదు రాశాడు, హేమాన్ రాశాడు, నాతాను రాశాడు, ఇంకా చాలామంది రాశారు ప్రియులారా కదా. అయితే కీర్తనల్లో ఇంతమంది రాసినా కూడా దావీదు కీర్తనలు అని పిలుస్తాం మనం. ఎందుకని చెప్పండి ఎందుకని? కీర్తనల గ్రంథములో కీర్తనలు ఎక్కువ రచించినటువంటి వాడు దావీదే. అందుకని దావీదు గారి కీర్తనలు అని మనం చదువుతాం. ఏమండి అంటే ఆయన సంగీత విద్వాంసుడు, అంతేకాదు పాటలు రాయగలడు, అంతేకాదు ప్రియులారా పాటలు కూడా అద్భుతంగా పాడగలిగినటువంటి సింగర్ ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా మీ చేతులు 2 పైకి చూపించి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాటలు రాయడం మాత్రమే కాదు, ఆ రాసినటువంటి పాటలు కూడా చక్కగా ఆయన పాడగలడు. ఈరోజు కీర్తనల గ్రంథంలో ఉన్న కీర్తనలు అవి పాటలే. ఆ రోజు అక్కడ వాళ్ళు పాడుకునే వాళ్ళు ఆ పాటలు ఎన్నో రాగాలతో పాడేవాళ్ళు, వాళ్ళు తంతి వాయిద్యములతో, తంబుర సితారలతో వాళ్ళు పాటలు పాడేవాళ్ళు, దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉండేవాళ్ళు ప్రియులారా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అనగానే ప్రియులారా ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించిన వాడు. మీకు తెలుసు కదా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని రాత్రి అనక పగలనక దివారాత్రములు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించినటువంటి వాడు, ధర్మశాస్త్రం పట్ల ఒక పట్టును సంపాదించుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని మీరినటువంటి వాడు కాదు. దేవాని ధర్మశాస్త్రములో గూఢమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరిపించయ్యా అని ప్రార్థన చేసిన వ్యక్తినా. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రియులారా దివారాత్రములు ధ్యానించి దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకున్నవాడు. మీకు అందరికి అర్థమవుతుందమ్మా? దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్పవాడో చూడండి, ఎంత గొప్పవాడో మీకు ఆలోచన చేయాలి. ఏమండి ఇంకా మనం చూసినప్పుడు దావీదు గురించి వీటన్నిటిలో కూడా దావీదు గారు చాలా ఉన్నతంగా కనబడుతున్నాడు. మరి అంత ఉన్నతంగా కనపడుతున్నటువంటి దావీదు గారు ప్రియులారా దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారి ఆయన ఏమైనా ప్రార్థన చేశాడో మనకు తెలిసిన ఒక రిఫరెన్స్ మనం చదువుదాం. చూడండి అమ్మా, వినండి.
పిల్లలు చెప్పండి కొద్దిగా. ఇంత గొప్పవాడైనటువంటి దావీదు గారు ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు ఎలాంటి ప్రార్థన చేశాడో ఒకసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చదువుదాం ఒకసారి. ఆ మాట ఎక్కడుంది? కీర్తన 34:6 చూడండి ఒకసారి. దావీదు గారు మోకాళ్ళేసి ప్రార్థన చేసేటప్పుడు ప్రియులారా ఎలా చేశారంటే, నేను రాజును అని ప్రార్థన చేసేవాడు కాదు, నేను పరాక్రమశాలిని అని ప్రార్థన చేసేవాడు కాదు, నేను వీరుడను కదా అని ప్రార్థన చేసేవాడు కాదు, నేను బలవంతుడను కదా, నేను ధైర్యశాలిని కదా అని ప్రార్థన చేసేవాడు కాదు. ఎలాంటి ప్రార్థన చేసేవాడంటే మోకాళ్ళేసి ప్రియులారా దావీదు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. బా, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఒక మాట. దావీదు దీనుడా? చెప్పండమ్మా, దావీదు దీనుడా? ఒకప్పుడు ఎంతటి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడో, ఎంతటి గొప్పవాడో, ఎంతటి మంచి క్యారెక్టర్, మంచి గుణగణాలు కలిగిన వ్యక్తో మీకు చెప్పాను. ఇంతటి గొప్పవాడైన ఒక రాజు అయినటువంటి ఈయన మోకాళ్ళేసి ఆకాశమందున్న దేవునికి ఎలాంటి ప్రార్థన చేసేవాడంటే ప్రియులారా, మోకాళ్ళేసి ఒక రాజు మోకాళ్ళు వేసి చేతులు జోడించి, ఈరోజు ప్రార్థన కళ్ళు మూసుకోవడం చేదు కదా మనకి. వాక్యం చెబుతుంటే ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఒక్కొక్కళ్ళు. అంతకాడికి రావడం ఎందుకు దేవుని సన్నిధికి? విలువివ్వండి, దేవుని వాక్యానికి ఇవ్వాలండి. మనుషుల వైపు చూడబాకండి, ఇది దేవుని వాక్యము, ఆ వాక్యానికి విలువివ్వండి. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతటి గొప్పవాడైనటువంటి దావీదు మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. యెహోవా దేవుడే ఆలకిస్తాడంట ప్రియులారా. మన మోకాళ్ళు వేస్తే ఈరోజు మన ప్రార్థన దేవుడు వింటాడా? ఎందుకు వింటాడు? ఒక క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు, ఎలా పడితే అలా ఉంటాం మనం దేవుని సన్నిధిలో. మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు దేవుడు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును అన్నాడు ప్రియులారా. నువ్వు దీనుడువా దావీదు? దీనుడు కాదాయన. ఒకప్పుడు చాలా గొప్పవాడిగా కనపడుతున్నాడు. అంత గొప్పవాడైనా కూడా దేవుని సన్నిధిలో ప్రియులారా తగ్గించుకున్నాడు. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఒకానొక సమయంలో దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఎలాంటి ప్రార్థన చేశాడో తెలుసా మీకు? దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడనో, నా ఇల్లు ఏ పాటిదని ప్రార్థన చేశాడు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో గొర్రెల కాసుకుంటున్నటువంటి నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టవయ్యా, నన్ను ఆశీర్వదించావు, నా కుటుంబాన్ని ఆశీర్వదించావని చెప్పేసి ప్రియులారా ఎంతటి తగ్గింపుతో దీనత్వంతో కూడినటువంటి ప్రార్థన చేశాడు దావీదు గారు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, ఇదిగో శ్రమలన్నిటిలో నుంచి విడిపించెను అన్నాడు. నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం, నా ఇల్లు ఏ పాటిది అని ప్రార్థన చేసేటటువంటి ఒక మంచి దీనుడుగా ఈరోజు దావీదు దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దీనత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదును దేవుడు, దావీదు కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా వర్ధిల్ల చేశాడు. దావీదు కుటుంబాన్ని హెచ్చించాడు, దావీదు కుటుంబాన్ని గొప్ప చేశాడు, దావీదు కుటుంబాన్ని వర్ధిల్ల చేశాడు, దావీదు కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు దేవుడు. ఆయన దావీదు వంశములో నుంచే సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ఇదిగో దావీదు వంశములో నుంచి ఆయన వేరు చిగురుగా పుట్టాడు. ఆయన దావీదు వంశములో నుంచి యేసుక్రీస్తు వచ్చి దావీదు కుమారుడని పిలువబడ్డాడు యేసుక్రీస్తు. ఒక భక్తుని జీవితం గురించి మనం వింటున్నాం. మనం భక్తులమే. మరి ఏమండి, ఈ భక్తుని జీవితం ఎలా ఉందంటే ప్రియులారా, ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగి ఉన్నాడు ఈ దావీదు. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీవు నేను కూడా మన ఆత్మ విషయంలో మనం తగ్గించుకోగలిగితే మనం హెచ్చించబడతాం, మనం గొప్ప చేయబడతాం. దేవుడు మనల్ని దీవిస్తాడు, అంచెలంచెలుగా వర్ధిల్ల చేస్తాడు. పరలోక రాజ్యాన్నే మనకు భాగ్యముగా బహుమానంగా దేవుడు ఇస్తాడు. అంతేనా? ఎవరిలో ఉందో మనలో దీనత్వం? మనం మన ఆత్మీయ విషయంలో తగ్గించుకోగలుగుతున్నామా? దీనత్వం కలిగి ఉన్నామా అనేది ప్రియులారా ఈ పునరుద్ధాన ఆదివారం ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న నా ప్రియమైన సహోదరులరా, ప్రియమైన సహోదరిమణులరా, ఎవరికి వారంగా నాకు నేనుగా పరిశీలన చేసుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. మీకు మీరుగా ఎవరికి వారుగా ప్రియులారా ఆలోచించండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా
ఆలకించెను అన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. నేను ముగిస్తాను, చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ నేను ఇంక చెప్పను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, ఎక్కడ గొర్రెల కాపరులలో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను అధిపతినిగా నియమించి తిని అంటున్నాడు. చాలు చాలు ప్రియులారా. అంటే దావీదు రాజైన తర్వాత కూడా తనలో గర్వం అనేది ఏ పరిస్థితుల్లో కూడా కనపడలే. ఆయనకి తనను తాను హెచ్చించుకోవడం అనేది ఎక్కడ కూడా కనపడలే. ఒక రాజు స్థానంలో ఉన్నా కూడా తనను తాను ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, సామాన్యులు వచ్చి కూర్చొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకున్నట్లుగా ఆయన దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకునేవాడంట. ఆయన ఒక రాజు. దావీదులో ప్రియులారా కనిపించే దీనత్వం ప్రియులారా చాలా గొప్పది, చాలా గొప్పదంటే చాలా గొప్పది. ఆ దీనత్వం మనం కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి, దీవించడానికి, గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పక్షపాతం చూపేటటువంటి దేవుడు కాడాయన. ఏమండి, ఇంకా మనం అబ్రహాము గారు కూడా తన జీవితంలో ఎంతగా దీనత్వం కలిగి ఉన్నాడు కూడా మీ అందరికీ తెలుసు. చాలా గొప్పగా అబ్రహాము గారు తన ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి ప్రార్థించేటప్పుడు కూడా ఆయన సొదొమ గొమొరాలో ఉన్న ప్రియులారా సందర్భాన్ని బట్టి బూడిదయు ధూళినైనా నేను మరొకసారి తెగించుచున్నానని ప్రార్థన చేసేవాడు దావీదు గారు, అబ్రహాము గారు. అబ్రహాము గారు కూడా తన జీవితంలో ఎంతగానో తగ్గించుకునేవాడుగా, దీనత్వం కలిగిన వాడుగా మనకు కనబడతాడు. అందుకని అబ్రహాముని ప్రియులారా అంచెలంచెలుగా దేవుడు కూడా ఆశీర్వదించాడు. ఇంకా ప్రియులారా, ఈరోజు దేవుడు నీ గృహంలో ఉండాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు నీతో ఉండాలన్నా కూడా నీలో ఉండాల్సింది దీనత్వం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 57:15 వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగో చెప్పుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడనైనను వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని వర్లరా, ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సహోదరి మనులారా, దేవుడు నీ కుటుంబంలోకి రావాలి అనంటే, దేవుడు నీతో ఉండాలి అనంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను గొప్ప చేయాలి, నిన్ను హెచ్చించాలి, నిన్ను వర్ధిల్ల చేయాలి, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలంటే ప్రియులారా ఒకటే, నీలో ఉండాల్సింది దీనత్వం. నీలో, నాలో, మనలో ఉండాల్సింది తగ్గింపు. ఏ విషయంలోనైనా సరే అలాంటి దీనత్వం మనలో ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు మనతో ఉంటాడంట. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది, 4వ అధ్యాయం 6లో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను చూపించేవాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అహంకారాలను ఎదిరిస్తాడు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఆత్మలో తమను తాము తగ్గించుకొని ఉంటారో ప్రియులారా, వారిని దేవుడు ఏం చేస్తారంట చెప్పండి? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు మాత్రమే తన కృప చూపిస్తాడు. అమ్మా నా సహోదరుడి, నా సహోదరి, నీవు నీ కుటుంబంలో కానీ నీవు కానీ ఆత్మ విషయంలో దీనుడుగా, దీనురాలుగా నువ్వు ఉండగలిగితేనే, ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి ఉన్నాను అంటాడు ఒక చోట. దేవుని మాట వినాలి, ఆ మాట విని వణకాలి. ఎవరికొంది వణుకు? దేవుని మాట వినబడుతున్నప్పుడు భయపడిపోవాలి. ఇది దేవుని మాట, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడనే భయం ఉండాలి ప్రియులారా. అప్పుడే మన కుటుంబాలు, మన వ్యక్తిగతమైన జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఇదేదో నేనేదో చెప్తున్నానని మీరు అనుకోబాకండి. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలే కదా నేను మీకు చెప్తుంది. బైబిల్లో లేని విషయాలు నేను మీకు చెప్తున్నప్పుడు మీరు వినబాకండి.
ఏమో అర్థమైందా? బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే నేను మీకు చెప్పేటప్పుడు చాలా అండర్స్టాండింగ్లో ఉండి దేవుని మాటలు వినాలి. ఎందుకంటే దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన ఎవరు ఎలాగ వచ్చారో, ఎలాగ వాక్యం వింటున్నారో, ఎంత శ్రద్ధగా ఉన్నారో, ఏ మనసుతో ఉన్నారో కూడా సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్తైన దేవుడికి, మనుషుల హృదయ పరిశోధకుడైన దేవునికి తెలుసు. నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. మనందరి హృదయాలను నిర్మించిన నిర్మాణకుడైన దేవుడికి తెలుసు. జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో అమ్మా. కాబట్టి మనం ఇక ముగించుకుందాం. దేవుడు మనతో ఉండాలి అంటే, మనల్ని గొప్ప చేయాలి, మనల్ని ఆశీర్వదించాలంటే ప్రియులారా మనలో దీనత్వం ఉండాలి. యెషయా గ్రంథం 4 యాకోబు పత్రిక 4:10లో ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు మీరు హెచ్చించబడతారు అని రాయబడింది. ఏమండి? యాకోబు పత్రిక 4:10లో ప్రభువు దృష్టికి, ఎవరి దృష్టికి? ప్రభువు దృష్టికి, దేవుని దృష్టికి మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఏ విషయంలో అయినా సరే, ఇదిగో ఈ ఇల్లు నాకు దేవుడిచ్చాడయ్యా, ఈ చదువా నాకు దేవుడిచ్చాడయ్యా, ఈ అందమా నాకు దేవుడిచ్చాడయ్యా, ఈ పదవి, ఈ ఉద్యోగం, ఈ చదువులు, ఈ బంగారం, ఈ వెండి, ఈ బళ్ళు, ఇవన్నీ కూడా అయ్యా నాకు దేవుడిచ్చాడయ్యా, నా కష్టం కాదు ఇది, దేవుని కృప, దేవుడు నా ఎడల చూపిన ప్రేమయ్యా అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడే దేవుడు నేను ఇంకా ఇచ్చిస్తాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. అలా కాకుండా ఇదంతా నా కష్టం అనకూడదు. నా కష్టం అనకూడదు మనం ఎప్పుడు కూడా. ఏదైనా సరే దేవుని ఉచితమైన కృప, ఈ జీవితమే దేవుడిదయ్యా అనాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి అలాంటి దీనత్వం ప్రియులరా మనము కూడా కలిగి ఉంటే దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. దావీదును వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు. ఏమండి? దావీదును గొప్ప చేసినటువంటి దేవుడు నిన్ను కూడా గొప్ప చేస్తాడు. అంతేకాదు అలాంటి దీనత్వం, ఆత్మ విషయమైనటువంటి దీనత్వం కలిగి ఉంటే పరలోకం కన్ఫామ్. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా నేను చెప్తున్నాను చెప్పండి? దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని చెప్తున్నా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో, ఇందాక మనం చదువుకున్నాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని దేవుడు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి నేను చెబుతున్నా, ఎవరైతే సామాన్యులు కానీ, సామంతులు కానీ, ధనవంతులు కానీ, దరిద్రులు కానీ, ఎవరైతే ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటారో ప్రియులరా, తప్పనిసరిగా వారు గొప్పవాళ్ళు అనబడతారు, వారు ఆశీర్వదించబడతారు, తప్పనిసరిగా వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎందుకంటే బైబిల్ చెప్పింది. ఏమండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, తప్పనిసరిగా వారిది. బైబిల్ గ్రంథంలో ఏమండి, యోబు గ్రంథం 5:11లో ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో నుంచునని రాయబడింది. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వాక్యంలో ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును అని రాయబడింది. అంతేకాకుండా యోబు గ్రంథం 36:6 వచనం కూడా చూస్తే, యోబు గ్రంథం 36:6లో కూడా ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడని కూడా బైబిల్లో రాయబడింది. ఎవరైతే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటాడో వారిని ఉన్నత స్థలంలో ఉంచుతాడంట. అంతేకాదు ఎవరైతే దీనత్వం కలిగి ఉంటాడో ప్రియులరా, ఆయన దీనులకు న్యాయము జరిగించును. కీర్తన 22:26లో కూడా మీరు చదివితే, కీర్తన 22:26లో కూడా దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమండి? కొంతమందికి ఎంత తిన్నా కూడా తృప్తి లేదని మనం రాత్రి చదువుకుందాం. ఇశ్రాయేలు సేవకుల గురించి దేవుడు చెప్పినటువంటి మాట, వారు ఎంత తినినను వారికి తృప్తి లేదు అని మనం చదువుకున్నాం రాత్రి సంఘ విజ్ఞాపన కార్యక్రమంలో. ఏమండి? వీళ్ళు చూడండి ప్రియులారు, ఎవరైతే దీనులుగా ఉంటారో వారు భోజనం చేసి తృప్తి చెందుతారు అని రాయబడింది. ఇంకా మనం యేసుక్రీస్తు గురించి మనం చెప్పని అవసరం లేదు. ఆయన ఎంత దీనత్వం కలిగిన వాడో, ఎంత తనను తాను తగ్గించుకున్నాడో ప్రియులారా మనందరికీ తెలుసు. కొలస్సీ పత్రిక 3:12 ఒకసారి త్వరగా చదవండి, ముగించేసుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం ఈ విధంగా రాయబడింది. ఒకసారి త్వరగా చదవాలి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వినయం అంటే ఏంటి?
తగ్గించుకోవడమే. సాత్వికం అంటే తగ్గించుకోవడమే. కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తున్న పత్రికలో మాట్లాడుతున్నారు, మీరు సాత్వికమును, వినయమును, దీనత్వమును, దయాళుత్వమును ధరించుకోండి మీరు అంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు పరలోకముల నుండి ఈ లోకానికి ఎలా వచ్చాడంట? దీనుడుగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడడం అనే భాగ్యమని ఎంచుకొనకుండా తనను తాను తగ్గించుకొని రిక్తునిగా, దీనునిగా, మనుషుని పోలికగా పుట్టాడంట. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. ఎంత దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనం క్రిస్మస్ సీజన్లో పాడుపడతాం కదా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా అని. అంత దీనుడుగా ఆయన ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు అనే దీనత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. అమ్మా వింటున్నారా? యేసుక్రీస్తు అనగానే దీనత్వానికి నిలువెత్తు నిదర్శనం. దీనత్వం కలిగిన వాడు దీనుడు. మత్తయి సువార్త 19:21 నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. నేనెంత దీనుడనో, ఎంత సాత్వికుడనో మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, మీకు తెలుస్తుంది అప్పుడేంటో. దీనత్వం కలిగి ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అంటున్నాడు. నిజంగా ఎంత దీనత్వం ప్రియులారా, ఎంత తగ్గింపు. శిష్యుల పాదాలు కూడా కడిగినటువంటి మహానుభావుడు కదా ఈయన. ఏమండి, అన్నీ మూసేసేయండి. ఇంకా బైబిల్లో నోట్స్లో పెన్నులన్నీ క్లోజ్ చేసుకోండి. చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు కనుక మీకు అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు మాత్రమే మీ వినికిడిలోకి తీసుకొచ్చాను కనుక ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో మీరు భద్రం చేసుకోండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులా అనే ఈ ఒక ధన్యత గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. రేపు వచ్చే పునరుద్ధాన ఆదివారం ఆరాధనలో మరొక ధన్యత గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మనం వీడికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమానికి మీరు నడిపించిన మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలు, మా సంఘ బిడ్డలైన వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలనైనా నీ సన్నిధానమునకు వచ్చి నీ సన్నిధిలో ఎంతో వినమ్రులుగా నీ సన్నిధిలో కూర్చొని ప్రభా నీవు నీ సేవకుని ద్వారా మాట్లాడుతున్న పలికిస్తున్న ప్రతి మాటను వింటూ ఉండగానైనా మీ బిడ్డలు కేవలం వినువారుగానే ఉంటూ ఉన్నారు నాయన. దయచేసి నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వినువారుగానే ఉంటే తమను తాము మోసపుచ్చుకుంటారని మీరు సెలవిచ్చారు. వినువారుగా మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు మీ బిడ్డలు జీవించే కృప దయచేయండి తండ్రి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన పలికినటువంటి ఈ ధన్యతలను గురించి మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా ఈ పునరుద్ధాన ఆదివారం రోజున మరి ఒక ధన్యతను మేము ధ్యానం చేసుకున్నాం. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని ప్రభువు సెలవిచ్చినట్లుగా ఆత్మ విషయంలో మేమందరం కూడా దీనత్వం కలిగి మమ్మల్ని మేము తగ్గించుకునే వరంగా నీ పరలోక రాజ్య వారసులుగా మేము సిద్ధపడడం కోసమై ఈ రోజునైనా కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకున్నాం. నీ చిత్తమైతే, నీ దయ అయితే మరొక పునరుద్ధాన ఆదివారం ఆరాధనలో కూడుకొని మరొక ధన్యతను గురించి మేము ధ్యానం చేసుకునే కృప ధన్యత మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామములో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుల అక్కల కొలదైన కానుకలు